హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ మంత్ ఆగస్టు 22న నేను పనిచేసిన సినిమా, మేమందరం కష్టపడి పనిచేసిన సినిమా 'పరదా' రిలీజ్ అవుతుంది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది చూసుంటారు. చూడకపోతే ఒక్కసారి టీజరు, ట్రైలరు అలానే ఒక 3 సాంగ్స్ వచ్చాయి. చాలా చాలా అద్భుతమైన సాంగ్స్. అండ్ మీరు టీజర్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ట్రైలర్ చూస్తే 100% సినిమా చూద్దాం అనిపిస్తుంది, నాది గ్యారంటీ. సో మీరు తప్పకుండా చూడండి. చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది, 3 సాంగ్స్లో మీకు ఏ సాంగ్ నచ్చింది, అలానే మీకు టీజర్, ట్రైలర్ చూస్తే సినిమా థియేటర్కి వెళ్దాం చూద్దాం అనే ఎక్సైట్మెంట్ కలిగిందా లేదనేది అయితే కామెంట్ చేయండి. చాలా చాలా మంచి సినిమా అబ్బా, చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూతో, చాలా మంచి కంటెంట్తో. మెయిన్లీ కంటెంట్ ఈజ్ ద కింగ్, కంటెంట్ ఈజ్ ద కింగ్. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్, మన వాళ్ళం, మనం సినిమా లవర్సం. ఎండ్ ఆఫ్ ది డే వీక్ ఆఫ్ వస్తే సినిమాకి వెళ్దాం అనేసి అనుకుంటాం. సో ఏ మంచి సినిమా ఉంటే ఆ సినిమా భాషతో సంబంధం లేకుండా, రీసెంట్గా నేను సూప్రమ్ సో కన్నడ సినిమా తెలుగు డబ్ అయింది. సో నేను వెళ్ళి చూశాను, ఎందుకు సినిమా బాగుంది అని రివ్యూవర్స్ చెప్పారు. సో వెళ్ళి చూశాను, నాకు కూడా ఓకే, బాగా నచ్చింది. సో మంచి సినిమాని మనం ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఇస్తాం, సపోర్ట్ ఇస్తాం, భాషతో సంబంధం లేకుండా. బట్ మా పాయింట్ ఏంటంటే, మా సినిమాకి రివ్యూవర్స్ చెప్పిన తర్వాత ఓకే బాగుందంట పలానా సినిమా అని ఎలాగూ వెళ్తారు, కానీ ముందే మనం తీసుకెళ్ళాలి ఆడియన్స్కి. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ మనం ఇచ్చాం. అంటే మన తెలుగు నుంచి ఒక 3 అమ్మాయిల జర్నీ, లేకపోతే ఒక ఫీమేల్ సెంట్రిక్ అని నాకు తెలియదు, ఒక అమ్మాయి హీరో అయితే చాలా రేర్గా వస్తుంటాయి సినిమాలు. అప్పట్లో మనకి అరుంధతి, అంటే ఇంకా కొన్ని సినిమాలు వచ్చాయి. తర్వాత చాలా ఈ ప్రజెంట్ అయితే ఇదేనబ్బా, అనుపమ పరమేశ్వరన్ ని మనం కొత్తగా చూడబోతాం. అండ్ కొత్త వరల్డ్, బేసిక్గా రెగ్యులర్గా చూసే విలేజ్ కాదు, రెగ్యులర్గా చూసే సాంప్రదాయాలు కాదు. అండ్ మీరు టీజర్, ట్రైలర్లో చూసుంటారు, ఆ అమ్మవారు విగ్రహం అది రియల్గా మేము చేయించాం. మేము చేయించాము అంటే మేము వర్క్ చేస్తున్నాము. సో రియల్గా మన సినిమా కోసం, పరదా సినిమా కోసం క్రియేట్ చేసాం. సో జ్వాలాంబికాదేవి అని చెప్పేసి, అంటే చాలా చాలా ఎక్సైట్మెంట్ విషయాలు, కొత్త విషయాలు ఉంటాయి. అంటే అంటే చాలామంది థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒకటి ఫన్ ఉందా లేదని, ఫన్ కోసం వెళ్తారు, కొంతమంది ఒక మెసేజ్ కోసం వెళ్తారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ అయ్యామా లేదా. సో మీకు చాలా విషయాల్లో కొన్ని పాయింట్స్ పిక్ చేసుకుంటారు, మీకు ఎంటర్టైన్మెంట్ అవుతారు. అండ్ మీకు అంటే టైటిల్లోనే ఉంది పరదా అంటే. మీరు అంటే నేను కొన్ని కామెంట్స్ చూసినప్పుడు పరదా అంటే ఇందులో ఏదో ముస్లిమ్స్ మీద లేకపోతే ఇంకోళ్ళ మీద అనుకుంటున్నారు, కానీ ఇట్స్ గుడ్ పాయింట్ అబ్బా, చాలా మంచి పాయింట్. అంటే అది ఎక్స్ప్లోర్ చేయటం పాపం ప్రవీణ్ అన్నకైతే కత్తి మీద సాములు అంటది. తను చాలా మంచి ఐడియా. తర్వాత దాన్ని రాసిన 2 రైటర్స్ ఉన్నారు, ప్రహాస్, పూజిత. ఆ తర్వాత డైరెక్షన్ టీమ్, ఇప్పుడు నేను ఈ సినిమాకి అసోసియేట్గా పనిచేశాను. తర్వాత గణేష్, నవీన్, త్రికాయ, ఐశ్వర్య, మా కో డైరెక్టర్ అభి అన్న అండ్ ఉన్నారు. అంటే ఇంతమంది కలిసి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా మంచి పాయింట్ చెప్తున్నాము. 2 అంటే ఒక ట్రావెల్, అంటే ఒక కాంతార, ఒక హైవే సినిమా లాంటి రెండింటిని కలిపి చేయడం చాలా పెద్ద ఛాలెంజింగ్. అందరం కష్టపడ్డాము. అండ్ మా వాళ్ళు అంటే ఎలా చెప్పాలి, ఇది ఒక సినిమాలా తీసుకోవాలి, ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాం. అందరం టీం వర్క్ చేసాము. నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. సో అంటే థియేటర్ మస్ట్ వాచ్ ఫిలిం. అంటే ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు రీసెంట్గా 8 వసంతాలు అంటే అమ్మాయి మీద సినిమా, ఓకే చాలా. అంటే మనం మాస్ సినిమాలు చూసి, బ్లడ్ చూసి దాన్ని థియేటర్లో చూడలేకపోయాం, యాక్సెప్ట్ చేయలేకపోయాం. ఓటీటీకి వచ్చిన తర్వాత అబ్బా ఏం స్టేటస్లు రా బాబు, ఏముందిరా బాబు అనేసి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అన్ని విద్యలు తెలిసి ఉండాలి, 8 కళలు వచ్చి ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే నేను అనుకుంటాను, అరే ఇలాంటి సినిమా, అదే సినిమా థియేటర్లో చూస్తే ఇంకా 4 సినిమాలు మంచి సినిమాలు వస్తాయి. సో మనకు వచ్చే చాలా
తక్కువ మంచి సినిమాలు చిన్న సినిమా ఇప్పుడు మనం చిన్న సినిమాలు అని మనం థియేటర్కి వెళ్ళి చూడము ఏముంది ఓటీటీలో చూడొచ్చు కదా అని. ఇప్పుడు అదే చిన్న చిన్న సినిమాలు అదే ఒక అంటే వేరే ఇండస్ట్రీ నుంచి మనం పిక్ చేసుకొని చూసి చాలా పెద్ద కలెక్షన్లు ఇస్తున్నాం. మన దగ్గర ఏమో చిన్న సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోతాం. సో అదొక్కటి మటుకి కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది. మన దగ్గర చాలా చిన్న సినిమాలు మంచి సినిమాలు వస్తున్నాయి. అందులో మా పరదా కూడా ఒకటి. ఆగస్ట్ 22న చాలా మంచి డేట్, కష్టపడి పైకి వచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రోజు. సో మీరందరూ చూడాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా సో ఈ మా ఆగస్ట్ 22 వరకు రోజుకు ఒక వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ బీటీఎస్ అంటే షూట్లో బాగా కష్టపడిన డే ఏమన్నా ఉంది, డేస్ ఉన్నాయి, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, యాక్టర్స్తో ఫుల్ జాయ్గా ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ నా అమ్మవారి విగ్రహం ఎలా చేశాము, వాట్ ఎవర్ ఇంట్రెస్టింగ్ విషయాలు మొత్తం నేను ఏ పరిధిలో షేర్ చేయొచ్చో ఆ పరిధిలో షేర్ చేస్తాను. సో మీరందరూ చేయాల్సిందల్లా ఒక్కటే, ఇప్పటి వరకు కానీ చూడకపోతే ట్రైలర్ కానీ ట్రేజర్ కానీ ప్లీజ్ ఒక్కసారి యూట్యూబ్లో ఉంది చూడండి, మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.